సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను విజయ్. వైసీపీ పార్టీ అంతర్గతంగా కుమ్ములాటలతో మునిగిపోతుందా? ముఖ్యంగా ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులందరూ కూడా పార్టీని వదిలి వెళ్తున్నారు. అలాగే ఇటీవల కాలంలో చూస్తే జిల్లాల వారీగా ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రతి నాయకుడు కూడా పార్టీని వదిలిపెట్టేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. వీరందరూ కూడా కూటమి పార్టీల వైపు వెళ్లే పరిస్థితుందా? టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల్లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే రాజ్యసభ సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పూర్తిగా వైసీపీ పరిస్థితి ఎలా మారిపోయింది, దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. చందు శ్రీనివాస్ గారు, 151 స్థానాల నుంచి వైసీపీ 11 స్థానాలకి పరిమితం అయిపోయింది. అలాగే ఎమ్మెల్సీ అంటే శాసనమండలిలో వైసీపీకి బలం ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్సీలందరూ కూడా క్రమేపీ రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయిపోతున్నారు. తాజాగా జిల్లాల వారీగా చూస్తే కోస్తా జిల్లాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు అనేటువంటి భేదాలు లేకుండా ప్రతి జిల్లాలో కూడా కీలకమైనటువంటి నాయకులందరూ కూడా పార్టీని వదిలి వెళ్తున్నారు. ఎక్కడా కూడా డ్యామేజ్ కంట్రోల్ అనేది కనిపించడం లేదనుకోవచ్చు వైసీపీ అధిష్టానం నుంచి. అంటే స్వయంకృతాపరాధం కనపడుతుంది విజయ్ గారు. ఇది తప్పు జరిగింది, ఈ తప్పు మాటను మనం సరిదిద్దుకోవాలనే భావన నాయకత్వంలో లేదు, నాయకుల్లో లేదు. మరి లేనప్పుడు ఎట్లా? 10 నెలలు అవుతుంది. ఎందుకు మాకు 40% ఓటుకే, 39.5 మేబీ 40% ఓటుకే పరిమితం అయిపోయాం. కూటమి అంతా కలిపి ఎందుకు వాళ్ళంతా 60% మనం తెచ్చుకోగలిగారు? మనం ఎందుకు తేడా వచ్చింది? ఈ 0.% ఎందుకు తేడా వచ్చింది? సంక్షేమ వాడిని అభివృద్ధి మర్చామనే భావనతోనే వాళ్ళని 151 నుంచి 11 పరిమితం చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది. ఈ సిచ్యువేషన్ కారణం ఏందని ఆత్మపరిశీలన నాయకత్వం మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ప్రముఖులు చేసుకున్నారా లేదంటే ఎక్కడ కనపట్ల. ఇంకా అలాంటి ఆలోచనలోనే ఉన్నారు, ఇంకా అధికారంలో ఉన్నాం, అనే ఇంకా భావన నుంచి ముఖ్యమంత్రి బయటకు స్థానంలోనే ఉన్నాం అనేటువంటి ఆ ఫీలింగ్ లోనే ఉన్నారా? అది అవునండి. తప్పు జరిగింది తెలుసుకున్నప్పుడే రాజకీయాలు సక్సెస్ అవుతాయి. ఎస్. పాలిటిక్స్లో ఏమేమి ఉన్నాయి, ఎక్కడ పొరపాటు జరిగినాయని రియలైజేషన్ అయితే మళ్ళీ మీకు అధికారంలో వస్తారు. ఇప్పుడు 9 జిల్లాలు మనం చూసాం. 9 జిల్లాలు సున్నాకే పరిమితం అయిపోయింది. అవునా కదా? అవును. 9 జిల్లాలు సున్నా, గోదావరి జిల్లాలో సున్నా అయిపోయింది. ఇప్పుడు ఉన్న జిల్లాలో కూడా పరిరక్షించుకునే పరిస్థితుల నాయకత్వాన్ని నా అధినేత కనపట్ల. ఎందుకంటే ఈ సలహాలు ఇచ్చే వాళ్ళు ఏమైపోయారు, ఏటూగా భావించే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నా పరిస్థితి ఎందుకు అనే పరిస్థితిలో ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకునే దిశగా ఉందా అంటే, స్వపక్షులు విపక్షలాగా కుటుంబంలో షర్మిల జగనన్న వదిలిన బాణం ఆయన వైపే దూసుకెళ్తుంది. వాళ్ళ అమ్మగారు కూడా బయటకు వచ్చారు. సరస్వతి భూములు మాయ అంటున్నారు, మాయ అంటే మాయని కోర్టుకెక్కుతున్నారు. మరి ఎన్ని కుటుంబ దగాదాలు ఒకవైపు ఉంటే పార్టీ అంతర్గత కుమ్ములాట్లు. ఒక విషయం చూసుకుంటే అండి, ఉత్తరాంధ్ర చూసుకున్నాం, రాయలసీమ చూసుకున్నాం. ఉత్తరాంధ్ర వైసీపీ క్రమేపీ తగ్గిపోయి ఒకళ్ళిద్దరు తప్పితే నాయకులు లేరు. మొత్తం వరుస పెట్టి జనసేన, టీడీపీ వైపు వెళ్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో. కోస్తా జిల్లాల్లో అసలు ఊసే లేదు, సున్నా పరిమితం. అదే గోదావరి జిల్లాలో. విజయవాడలో చూసుకుంటే సామినేని ఉదయభాన్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, సీనియర్స్ అంతా వెళ్ళిపోయారు. ఉన్న నాయకులు వంశీ లాంటి వాళ్ళు జైల్లో మగ్గుతున్నారు. గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కొడాలి నాని ఉంటారు, ఈరోజు రేపు జైలుకి వెళ్తా ఉన్నారు. నాయకత్వం ఏమి కనపడుతుంది అక్కడ. తర్వాత ఇకపోతే సివిల్ సప్లై 65,000 మెట్రిక్ టన్నులు ఏమైందో మనం చూసాం. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వస్తాయి. అందరూ వైసీపీ నాయకులే కనపడుతున్నారు కాకినాడ పోర్టు విషయంలో. కట్ చేస్తే ఇక గుంటూరులో చూసుకుంటే నిన్న గొడవ చూడండి, విడుదల రజని, అంతకుముందు కృష్ణదేవరాయలు, వీళ్ళంతా ఒకప్పుడు ఒక పార్టీయే. ఫోన్ టాపిక్ మా మీద చేశారని చెప్పి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకునే పరిస్థితులు ఉన్నారు. ఈ సిచ్యువేషన్స్ కారణం ఏంది? మాజీ ఆరోగ్య శాఖ మంత్రులు విడుదల రజని మీద ఆరోపణలు ఉన్నాయి. తర్వాత బోరగడ్డ అనిలు జైలుకి వెళ్ళిపోతున్నాడు. పోసాని కృష్ణమురళి దాదాపు ఎన్ని రోజులు జైలుకు ఉన్నాడు మనం చూసాం. నిన్న సిఐడి కోర్టుకు వెళ్ళాడు, వాళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇకపోతే సకల శాఖ మంత్రి సజ్జలక్క మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇంకో పెద్దిరెడ్డి మీద ఆరోపణలు. తర్వాత రాయలసీమలో పరిస్థితి చూడండి. రాయలసీమలో కంచుకోటగా ఉండే వైసీపీ నేటి పరిస్థితి చూస్తే అంతంత మాత్రంగానే కనపడుతుంది. దీనన్నిటి కారణం ఏంటి? అంటే ప్రభుత్వం మీద ఏదన్నా తప్పులు చేస్తే పోరాడాల్సినటువంటి స్థానంలో ఉండాల్సిన ప్రతిపక్షానికి సంబంధించిన వైసీపీ ఎవరైతే నాయకులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో ఆ జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాధాన్యతనిస్తున్నారనుకోవచ్చా? ప్రజా సమస్యల పట్ల, లేదంటే ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం పట్ల, అసెంబ్లీకి వెళ్ళడం, కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం, అలాంటివి పూర్తిగా విస్మరించారనుకోవచ్చా? ఆ భావన ప్రజల్లో రోజు రోజుకి ప్రబలుతుందండి. ఎందుకు నాయకత్వం, ఎందుకు జరిగిన తప్పులు సరిదిద్దుకోలేకపోతున్నారు? ఉన్న క్యాడర్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? అరెస్ట్ అయిన వాళ్ళని వీ స్టాండ్ ఫర్ పోసాని అంటున్నారు. అంటే అసభ్య పదాలతో దూషించడమే మీ స్టాండా? లేకపోతే ఎక్కడో
పిన్నెల్లి అరెస్ట్ అయితే లోపలైతే అమాయకుడు అంటున్నారు, లేకపోతే వంశీ అరెస్ట్ అయితే ఆయన ఆయన అమాయకుడు డైరెక్ట్ అంటున్నారు. గా ఈవీఎం పగలగొట్టిన పరిస్థితి ఆ, మిషన్స్ అందరికి తెలిసిన విషయం, అందరికీ ప్రపంచం తెలిసింది. చూసిన విషయమే. ఇది కట్ చేస్తే ఆయన మీద 12 కేసులు ఉన్నాయి. కట్ చేస్తే శ్యామల, ఆవిడే శ్యామలని ఈ మధ్య ఎక్కువగా కనపడుతుంది మీడియాలో. బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్లో బయటపడి ఆమె నన్ను కేసు కొట్టేసాను, కోర్టుకు వెళ్ళిపోయి నా తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు నేను ప్రచారం చేయనని చెప్పి అంటుంది. ఇటువంటి వాళ్ళ అధికార ప్రతినిధులు, ఇటువంటి వాళ్ళ ప్రజలకి చెప్పేది అనే భావన కలుగుతుంది. ఇటువంటి నాయకులే అందరూ ఎందుకు ఇక్కడ ఉన్నారు? అత్యాచారాలకు గురైన ఉన్నారు, మనిషిని డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఎమ్మెల్సీ కూడా ఈ పార్టీలో ఉన్నాడు. తర్వాత భార్యను వదిలేసిపోయి బిడ్డలను వదిలేసిన ఆయన తెలుసు కదా, దువ్వాడ శ్రీనివాస్. ఆయన సిల్క్ శారీస్ ఓపెన్ చేసుకొని ఆయనకి డాక్టరేట్లు ఇస్తున్నారు. ఏం సార్ డాక్టరేట్లు ఎందుకు ఇస్తారు సార్? అలాగే ప్రకాశం జిల్లా విషయంలో వస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ సభలో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద ఎలా మాట్లాడారో, ఎంత ఆవేశంగా మాట్లాడారో కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న టైంలో, మంత్రిగా ఉన్న టైంలో రాజీనామా చేసి ఆయన నేరుగా జగన్ వెంట నడిచారు, వైసీపీ వెంట ఆయన నడిచారు. చాలా కీలకంగా కూడా వ్యవహరించారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి బంధుత్వం కూడా ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాంటి వ్యక్తి బయటకు వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఆయన అంత బాధపడ్డారంటే ఆస్తి మొత్తం కాజేశారని చెప్పారు. సొంత బంధువులే. అవును. మరి ఇక్కడ తన తల్లి ఆస్తి కాజేశారంటారు ఒకవైపు, తన చెల్లెలు కూడా నాకేం ప్రాధాన్యత లేదు, నేను జైల్లో ఉన్నప్పుడు అధికారంలో వచ్చేది చేశారని చెప్పంటుంది. బావ విమర్శిస్తున్నాడు. 151 నుంచి 5 పోయింది, 11కి పరిమితం అయిపోయింది, మా ఉసురు తగిలింది అంటున్నాడు ఆయన. ఇకపోతే బంధువులు కాదని, ఇంట్లో వాళ్ళు కాదని, నిన్ను నమ్మిన నాయకులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే, మీ నెల్లూరే తీసుకోండి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటారు పార్టీని బతికించిన ఆర్థికంగా ఎంత కృషి చేశారు, ఉత్తరాంధ్ర బాధ్యత అంతా ఆయన తీసుకున్నాడు. ఆయన వాళ్ళ భార్య ప్రశాంతి ఎందుకు వెళ్ళిపోయారు మిమ్మల్ని కాదని? లావు కృష్ణదేవరాయలు ఎందుకు వెళ్ళిపోయారు? కిలార్ రోషే గారు గుంటూరు నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? చివరికి బాలశౌరి అయితే నువ్వు కడపకి ఎక్కువ, పులివెందులు తక్కువ, మా నాయకుడిని అంటావా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, మీ నాన్న లేకపోతే నువ్వు ఎక్కడ అని చెప్పేసి బాలశౌరి అన్నాడంటే, సాక్షాత్ మీ పార్టీ ఎంపీ ఇక్కడికి వచ్చి ఎంపీ అయిపోయాడు. చివరికి బాలినేని ఆస్తులన్నీ కూడా మీరు తీసుకున్నారంటే ఎవరిని వదిలిపెట్టారు ఇక్కడ? ఇవన్నీ చివరికి పిఠాపురానికి సంబంధించిన నాయకులు కూడా జాయిన్ అయిపోయారు. పిఠాపురం పెండిన దొరబాబు, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, 23 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండి 100 మంది కార్పొరేటర్లు, ఎంపీటీస్, జడ్పీసీ, సర్పంచ్తో సహా అక్కడ పోయి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేరారంటే, అక్కడ పిఠాపురంలో ప్రతిపక్షం కూడా లేకుండా చేసి వైసీపీ అనేది అక్కడ వైసీపీ అనేది లేదు. అలాగే చూస్తే చిలకలూరుపేటలో రీసెంట్ గా ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ఆయన కూడా జాయిన్ అయిపోయారు. ఒకప్పుడు ఆయనకి హామీ ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పని చేస్తాను అని చెప్పని కూడా డైరెక్ట్ గా. రాజకీయ జీవితం చాలా సర్వనాశనం అయిపోయిందని భావన ఉంది సార్. చాలా ఓపిక పట్టాడు. ఆయన కాదని చెప్పి విడుదల రజనీకి మంత్రి పదవి ఇచ్చారు. ఆయన నేను రాజశేఖర రెడ్డిని చూసి వచ్చాను తప్పితే జగన్ చూసి రాలేదని చెప్పి ఇప్పుడు అంటున్నాడంటే, మీరు ఇచ్చిన ఎమ్మెల్సీ కూడా కాదనుకున్నారు. ఇప్పుడు 5 ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, గొల్ల బాబురావు, 4-5 తప్పితే విజయసాయిరెడ్డి గారు కూడా ఎంపీ కాజేశాడు. అయోధ్య రామ్కి ఆయన ఉన్నాడు, మోపిదేవి వెళ్ళిపోయారు, మీ దగ్గర నుంచి ఆర్ కృష్ణ వెళ్ళిపోయారు. ఇట్లా ఉన్న వేద మస్తాన్ రావు, రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయి, ఎమ్మెల్సీలు వెళ్ళిపోయి, మీ పార్టీ కేడర్ వెళ్ళిపోయి, జిల్లాలు తుడిచిపెట్టుకోపోతుంటే ఇంకెక్కడుంది పార్టీ అనేది పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే ఇప్పటికైనా ఆయనకి వయసు రీత్యా కదా అనేది కనుక చాలా టైం ఉన్నది. తప్పులు జరిగినాయి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసి, ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడ ఎవరిని లీడర్షిప్ని మనం వదులుకున్నాం, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు ఎందుకు 3 రాజధానులు అని చెప్పేసి రాంగ్ స్టెప్కి వెళ్ళబట్టే ఈ రోజు 111 సీట్లకి ఎందుకు పరిమితమైన భావన, అంతర్మదనం అనేది ఆ పార్టీలో కనుక వస్తే కనుక కొద్దిగా ప్రజలు కూడా చూసే అవకాశం ఉంది. లేకపోతే ఆ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకునే అవకాశం షర్మిల రూపేణ ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. రైట్ సార్. సో ఇది చందు శ్రీనివాస గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా వైసీపీకి సంబంధించినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో, ఆలోచన విధానంలో మార్పు రావాలి. ముఖ్యంగా ఆత్మ పరిశీలన అనేది చాలా అవసరం. ఎక్కడ పొరపాట్లు, తప్పులు జరిగాయో వాటిని సమీక్షించుకొని తిరిగి అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ పార్టీ అధినేతకు ఉంది. కానీ అలా కాకుండా ఇదే విధంగా కానీ వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మాత్రం మరింత పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యమని కూడా ఆయన అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఆలోచన విధానంలో మార్పు వచ్చిందా? రావాల్సినటువంటి అవసరం ఉందా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.